హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కరణ్. హృదయం, గుండె, మనసు. హృదయం కళ్ళకు కనిపించదు, చెవులకు దాని చప్పుడు వినిపించదు. రహస్యంగా దాగి ఉన్న మరో హృదయానికి మాత్రమే దాని అర్థమవుతుంది. నా హృదయాన్ని నీకు అర్పిస్తాను అనే మాట వినసొంపుగా ఉంటుంది, కానీ అది అపారమైన అని తెలుసు. హృదయాన్ని ఎలా ఇవ్వగలం? వ్యక్తి తన ప్రేమను వ్యక్తం చేస్తాడు తప్ప, అద్భుతమైన మాట రూపంలో చెప్తాడు తప్ప నిజంగా హృదయాన్ని ఇస్తాడా? ఇటువంటి కుల, మత, జాతి, వర్ణ, వర్గ, లింగ భేదము ఏది లేకుండా మనిషికి భగవంతుడిచ్చిన వరం హృదయం. జాలి, దయ, కరుణ, ప్రేమ, శాంతి ఈ హృదయాన్ని రంజింపజేస్తాయి. అపారమైన జనరాశుల మధ్య కదలాడే కిరటాల మధ్యగా ఎన్నో తరంగాలలో స్పందించేదే హృదయం. తన సంతోషాలు నింపుకొని ఆనంద సంతోషాలతో ఊగుసలాడుతుంటుంది హృదయం. ప్రతి దానికి స్పందించే గుణం హృదయానికి ఉంది. హృదయానికి శాంతి కలిగించేదే, వికాసం చేకూర్చేదే ఒక మంచి హృదయమే. గాయమైన హృదయాన్ని బాగు చేసేది కూడా ఒక చిన్న ఓదార్పు మాట. ఆ ఒకే ఒక్క మాటతో హృదయానికి శాంతి కలుగుతుంది. థ్యాంక్ యూ.